సరే, ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో సౌలు నన్ను తరుముతా ఉన్నాడు, నేను చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అని చెప్పి దావీదు ఏమనుకున్నాడు అంటే, నేను కొన్నాళ్ళు మన శత్రువైన ఫిలిస్తీన్ల దేశంలో నేను తలదాచుకుంటే సౌలు నా మీద అటాక్ చేయకుండా కొంత నెమ్మలిస్తాడు అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. ఎవరి సహాయంతో వెళ్ళాడు అంటే, అక్కడ రాజుగా ఉన్న ఎవరు, ఆకీషు అనే రాజు సహాయంతో ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు. దాదాపు ఒక 2 సంవత్సరాల అక్కడ ఉన్నాడు. అయితే ఒక రోజు ఏం జరిగింది అని అంటే, ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ జనాంగం మీదకి యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే అప్పుడు ఆకీషు దావీదుని పిలిచి అడుగుతాడు, ఏమయ్యా, మేము ఇశ్రాయేల్ జనాంగం మీద యుద్ధానికి వెళ్తున్నాం, అయితే నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగితే, నేను వస్తానయ్యా అని చెప్పి దావీదు వస్తూ ఉంటాడు. అయితే ఫిలిస్తీన్ సర్దారులు దావీదుని చూసి, ఇతడు గొలియాతుని జయించిన వాడు కాదా, ఇతను నువ్వు ఎందుకు రాణిస్తున్నావు? ఒకవేళ ఇతడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ జనాంగానికి సపోర్ట్ చేసి మనం చంపేస్తాడేమో, కాబట్టి నువ్వు వెనక్కి పంపించే అని చెప్తాడు. వెనక్కి పంపించే అని చెప్పినప్పుడు సరే అని దావీదు ఆకీషు మాట విని పొద్దున్నే బయలుదేరి వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ ప్రాంతం అంతా కూడా శత్రువులు వచ్చి ఏం చేశారు, నాశనం చేసి దావీదు యొక్క భార్యల్ని, దావీదు బిడ్డల్ని, ఈ 600 మంది ఎవరైతే దావీదుతో పాటు ఉన్నారో ఆ 600 మంది యొక్క భార్యల్ని, బిడ్డల్ని, వారి ఆస్తిని అంతా దోచుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం చదివామే ఆ వచనం, సార్ చూడండి మళ్ళా 30వ అధ్యాయం 6వ వచనం. చాలు, ఏంటంట, వాళ్ళ సమస్తాన్ని వారు కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, దావీదుని రాళ్ళతో కొట్టాలి అనుకున్నారు. ఇప్పుడు వరకు చూడండి, ఇప్పుడు వరకు వాళ్ళని సంరక్షించింది ఎవరు? దావీదే. ఇప్పుడు వరకు వాళ్ళకి అండగా నిలిచింది ఎవరు? దావీదే. వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసింది దావీదే. కానీ ఎప్పుడైతే వారి భార్య బిడ్డలను ఎవరో శత్రువు వచ్చి తీసుకెళ్లాడు అనే మాట వారు విన్నారో, వారు ఏడ్చారు. ఏడవటం మాత్రమే కాదు, దుఃఖించడం మాత్రమే కాదు, కానీ దావీదు మీద రాళ్ళు రువ్వాలి అని అనుకున్నారు. మనిషి స్వభావం అంతే కదా, అందితేనేమో కాళ్ళు. అయితే అవసరం ఉంటే కాళ్ళు, అవసరం తీరాక చుట్టూ. మనుషులు లోకస్తుల యొక్క అది లోక సామెత ఏంటి, అందితే జుట్టు అంట, అందకపోతే కాళ్ళు. ఇలా ఉంటారు. మరి మనం ఎలా ఉన్నాం? ఇక్కడ దావీదుతో పాటే ఉన్నారు, దావీదు పోషిస్తే తిన్నారు, దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, దావీదు సంరక్షిస్తే కాపాడబడ్డారు. మరి శత్రువు తరుముతూ ఉన్నాడు కదా, సౌలు తరుముతూ ఉన్నాడు కదా, మరి